అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎట్లుంది స్కై 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ రివెంజ్ దెబ్బ అదుర్సు కదూ. ఇంకా ఆట అప్పుడే అయిపోలేదు మక్రము, కంబ్యాక్ ఇస్తాం. మీ లక్కు మంచిగుండి మళ్ళా ఫైనల్కి వస్తే అక్కడ చూసుకుందాం. స్కై ఇంకా నీకు సీన్ అర్థమైతలేనట్టున్నది. ఫైనల్కి రావాలంటే లక్కు మంచిగా ఉండాల్సింది మాకు కాదు మీకు. ఇవాళ మిమ్మల్ని ఓడించి కేవలం 2 పాయింట్లే తీసుకోలే, -3.800 నెట్ రన్ రేట్ వచ్చేటట్టు చేసినాం మీకు. ఇప్పుడు మీరు మిగిలిన 2 మ్యాచ్లు వట్టిగానే గెలిస్తే సరిపోదు, మంచి నెట్ రన్ రేట్తో గెలవాలి. అప్పుడు కూడా మీరు క్వాలిఫై అవుతారో కారో మీ చేతులు ఉండదు. సరే తీవే మక్రం, అదేదో నువ్వే గెలిపించినట్టు మాట్లాడతాను. గా మిల్లర్ మిమ్మల్ని ఆదుకున్నాడు కాబట్టి సరిపోయింది. స్కై బ్రో, మిల్లర్ ఒక్కడే 63 రన్స్ కొట్టుండొచ్చు, కానీ మా డివాల్డ్ బ్రేవిసు 45 రన్లు కొట్టిండు, క్రిస్టియన్ స్టబ్స్ 44 రన్స్ కొట్టిండు. మా టోటల్ 187 అయితే అలా ఈ ముగ్గురు కొట్టిందే 152 రన్స్. బౌలింగ్లో మా మార్కో ఎన్సన్ 4 పుల్లలు తీసిండు. అన్నిటికంటే మెయిన్ పాయింట్, మీ ఇన్ఫామ్ ప్లేయర్ ఇషాన్ కిషాన్ని డక్అవుట్ చేసి మీ చేజ్ని బోల్తా పడేటట్టు చేసింది ఈ కెప్టెన్ యాడెన్ మక్రమే. నువ్వు చెప్పిన మిల్లరు, స్టబ్స్, బ్రేవీసు, మార్కో ఎన్సన్ వీళ్ళందరినీ ఐపీఎల్లో స్పాన్సర్ చేసినందుకు మాకే బుక్క పెట్టిరు కదా. ఎనీవే, కంబ్యాక్కి రెడీ ఉండుల్లి. ఎట్లుంది స్కై దెబ్బ? T20 వరల్డ్ కప్ ఫైనల్లా నా క్యాచ్ బట్టి వరల్డ్ కప్ మా దగ్గరికి వెళ్ళి గుంజుకున్నావు కదా, అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా నాకు ఇప్పుడు టైం వచ్చింది. ఒకటే దెబ్బ మీరు సెమీఫైనల్స్కి పోకుండా చేసిన. చూసినావా స్కై బ్రో, టీంలో నేను ఉండేది ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? 20 రన్లకు 3 వికెట్లు పడ్డప్పుడు నేనే కనుక ఉండేది ఉంటే వచ్చి మిల్లర్ని ఎంబటే అవుట్ చేస్తుండే. బ్యాటింగ్లో ఈజీగా ఎంత లేదన్నా కానీ 40+ రన్స్ కొట్టే అవుట్ అవుతుండే. అసలు వైస్ కెప్టెన్ ఎక్కడన్నా డ్రాప్ చేస్తారా స్కై బ్రో? కరెక్ట్ పటేలు, నిన్ను కనుక డ్రాప్ చేసి ఉండకపోతే మనం ఈ పొజిషన్లో ఉండకపోతుండే. ఖచ్చితంగా నువ్వు 1-2 పుల్లలు తీసి వాళ్ళ టోటల్ 187 దాకా పోకుండా ఆపుతుండే. నువ్వు కొట్టే ఆ 40 రన్స్ వల్ల మరీ మనం 76 రన్స్ తేడాతో ఓడిపోకుండా కనీసం ఒక 50-40 రన్స్తో ఓడిపోతుండే. నెట్ రన్ రేట్ కూడా మనది మంచిగా ఉంటుండే. తప్పు జరిగిపోయింది పటేలు, తప్పు జరిగిపోయింది. ఇక ఇప్పుడు తెలుసుకొని చేసేదే ఉన్నది, కానీ వచ్చే మ్యాచ్లలోనన్నా ఇది రిపీట్ కానియకుండా చూసుకోవాలి. ఎన్సెను ఇండియాతోని మ్యాచ్ అనగానే చెలరేగిపోతూ ఏం బౌలింగ్ చేసినావు. నువ్వు తీసిన 4 పుల్లల వల్ల మనకు మంచి నెట్ రన్ రేట్ వచ్చింది. వట్టిదే నమ్మకం బై, మొన్న మనల్ని ఎట్లా ఓడించిర్రు సిరీస్లా. T20 వరల్డ్ కప్ ఫైనల్ మన చేతులు ఉన్నది గుంజుకపోయిల్లు, అందుకే పర్ఫార్మెన్స్ ఈ రేంజ్లు ఇచ్చిన. రింకు తమ్ముడు, వాళ్ళ స్టబ్స్ ఎంత మంచిగా ఆడిండు. నువ్వు కూడా గట్లనే 30-40 రన్స్ కొట్టేది ఉంటే మన నెట్ రన్ రేట్కి ఇంత డ్యామేజ్ అయ్యేదా తమ్ముడు? డక్అవుట్ అవుతావా చెప్పు? అనుకోకుండా అయిపోయింది స్కై భయ్యా. నెక్స్ట్ మ్యాచ్ నుండి చూడు ఏం లేదు. బ్యాటింగ్ని బలపరచాలి, గిసొంటి చేజులు మనం చెయ్యాలంటే టీంలో సంజు శాంసన్ ఉండాలి. అభిషేక్ శర్మ ప్లేస్లో తీసుకొస్తారో, తిలక్ వర్మ ప్లేస్లో తీసుకొస్తారో, లేకుంటే రింకు సింగ్ ప్లేస్లోనే తీసుకొస్తారో మీ ఇష్టం. మనం నెక్స్ట్ 2 మ్యాచ్లు భారీ తేడాతో గెలవాలంటే టీంలో ఈ సంజు శాంసన్ ఉండాల్సిందే. కరెక్టే శాంసను, నాకు కూడా ఎందుకో జింబాబ్వేతోని మ్యాచ్లా ఎట్లనో ఒకట్లా నిన్ను ప్లేయింగ్ లెవెల్లో ఇరికిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటానా. అసలు ఈ మ్యాచ్లనే తీసుకొని ఉంటే మంచిగా ఉండేది, కానీ నెక్స్ట్ మ్యాచ్కి మ్యాక్సిమం ట్రై చేద్దాంతి. ఏమైంది స్కై అన్న, మళ్ళీ సెమీఫైనల్కి వచ్చి మమ్మల్ని ఓడిస్తారు కావచ్చు అనుకుంటే అసలు సెమీఫైనల్స్కి మీరే వచ్చేటట్లేరు కదా. పాపం 0 పాయింట్స్ -3.8 నెట్ రన్ రేటు, ఎట్లా బయటపడతారో ఏమో. సల్మాను, గా న్యూజిలాండ్తో మ్యాచ్లో వర్షం పడి ఉండకపోతే వాళ్ళు మిమ్మల్ని చిత్తు ఓడిస్తుండే. వర్షం పడుతుందని తెలిస్తే క్లబ్ క్రికెట్లో కూడా చేజింగే తీసుకుంటారు, కానీ నువ్వు మాత్రం బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నావు. పిచ్ మొత్తం పేసర్స్కి అనుకూలిస్తా అంటే టీం మొత్తం స్పిన్నర్స్తో నింపినావు. ఆ మ్యాచ్ జరగలే కాబట్టి మీకు ఆయనతో ఒక పాయింట్ వచ్చింది, జరిగి ఉంటే తెలిసేది. అవన్నీ వద్దు, మాకు ఒక పాయింట్ ఉన్నది, మీ దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి? నెక్స్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో కూడా గెలుస్తాం, సెమీఫైనల్ స్పాట్ ఫిక్స్ చేసుకుంటాం. ఈ ఇంగ్లాండ్ లేనిదివే నిస్సంక మన వెనక పడ్డారు. మొన్న సిరీస్ ఓడిచ్చిల్లు, ఇప్పుడు సూపర్ 8ల మ్యాచ్ దారుణంగా విసికిల్లు. వీళ్ళ వల్ల మనం ఇప్పుడు సూపర్ 8కి కూడా పోయేటట్లేదు కదా పరిస్థితి. ఇద్దరే ప్లేయర్లు శనక అన్న, ఇద్దరే ప్లేయర్లు మనల్ని మడత పెట్టిల్లు. గా ఫిలిప్ సాల్ట్ 40 బాళ్ళల్లో 62 రన్స్, విల్ జాక్స్ 14 బాళ్ళల్లో 21 రన్స్ కొట్టుడే కాకుండా 4 ఓవర్లలో 3 పుల్లలు తీసిండు. మన హోమ్ గ్రౌండ్లో మనం 146 కూడా చేజ్ చేయలేకపోయినాం. గాడ్ మస్ట్ బీ క్రేజీ. లేకపోతే ఇంగ్లాండ్ అంటే వట్టిదే అనుకుంటాలా? మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతాం. నో బడీ కెన్ స్టాప్ అస్ కమింగ్ టు సెమీఫైనల్స్. ఏందివే బ్రూకు, అయితే నేను గెలిపిస్తానా లేకుంటే శామ్ కరణ్ గెలిపిస్తాడు? కెప్టెన్ అయ్యుండి నువ్వేం చెప్తానో? మనం ట్రోఫీ గెలవాలంటే నువ్వు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని గుర్తుంచుకో. అరే ఇస్తా జాక్స్ బ్రో, ఎందుకు ఇయ్యా? నువ్వు గెలిపిస్తేంది, శామ్ గెలిపిస్తేంది, లేకుంటే సాల్ట్ గెలిపిస్తేంది, మనకు గెలుచుడు ఇంపార్టెంట్. ఇవాళ మీరు గెలిచిల్లు, రేపు పాకిస్తాన్తో నేను గెలిపిస్తా. గెలుచుడు ఏం లేదు, రేపు మిమ్మల్ని విసుకుడే. నమీబియా మీద సెంచరీ కొట్టినట్టు అనుకుంటానావేంది?
ఫస్ట్ ఓవర్లోనే బిసుకుతా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. అది కాదు స్కై అన్న, 2 పాయింట్లు పోయినాయి. నెట్ రన్ రేటు భారీగా మింగింది. ఇప్పుడు మనం సెమీఫైనల్స్కి పోవాలంటే తక్షణ కర్తవ్యం ఏంది? అకార్డింగ్ టు మ్యాథ్స్ లాట్స్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి కిషాను. ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం సెమీఫైనల్లో ఒక స్పాట్ సౌత్ ఆఫ్రికాకి ఫిక్స్ అయింది. మిగిలిన ఒక స్పాట్కి మనకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే టీము వెస్టిండీసు. ఇవాళనే వెస్టిండీస్కి జింబాబ్వేకి ముంబైలో మ్యాచ్ ఉన్నది. మన జింబాబ్వే కనుక వెస్టిండీస్ని ఓడించింది అనుకో, మనం సెమీఫైనల్కి పోయే ఛాన్సులు పెరుగుతాయి. అట్లెట్లుంటుందన్నా? అప్పుడు జింబాబ్వేకి కూడా మనకంటే ఎక్కువ ఛాన్సులు ఉంటాయి కదా సెమీఫైనల్కి పోవడానికి. ఉంటాయి తమ్ముడు, కానీ ఎట్లయినా సౌత్ ఆఫ్రికా జింబాబ్వేని ఓడిస్తుంది. తర్వాత మనం కూడా జింబాబ్వేని దారుణంగా విసుకుతాం. ఇక ఆ తర్వాత మనం వెస్టిండీస్ని కూడా ఓడించినాం అనుకో, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్తో సంబంధం లేకుండా మనం సెమీఫైనల్కి పోయే ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఇవాళ ఫుల్ సపోర్టు జింబాబ్వేకే ఇవ్వాలంటావు. ఎస్ రజా బ్రో, మీరు ఎట్లని ఇవాళ వెస్టిండీస్ మీద గెలవాలి. గెలవడానికి కాకపోతే ఓడిపోవడానికి వచ్చినామా సూపర్ ఎయిట్స్కి? ఇలా వెస్టిండీస్ని ఓడించుతాం. ఆ తర్వాత 26 ఫిబ్రవరికి మిమ్మల్ని కూడా బిసుకుతాం. మమ్మల్ని ఓడిస్తూవే రాజా, నిన్నెవలద్దా అంటాళ్ళు. కానీ ఇవాళ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం వెస్టిండీస్ మీదనే ఉండాలి. ముందే వాళ్ళు ఉన్న ప్లేయర్లందరికీ ముంబైలో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. అందరు ఐపీఎల్ ఆడిన వాళ్ళే కాబట్టి జరంత ఆచితూచి ఆడుల్లి. ఆస్ట్రేలియాని ఇంటికి పంపించిన వాళ్ళం, శ్రీలంక కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టిన వాళ్ళం. ఈ వెస్టిండీస్ని మడతబెట్టుడు మాకు పెద్ద మ్యాటర్ కాదు. చూడుల్లియాల ఈ రజా ఆడించే ఆట. ఇప్పటి వరకు ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. 2 T20 వరల్డ్ కప్పులు గెలిచిన వాళ్ళం. ఏదో అడ్డిమారి గుడ్డిలో సూపర్ ఎయిట్స్కి వచ్చి మమ్మల్నే ఓడిస్తామంటల్లా. ఇవాళ మా రుతర్ఫోర్డ్, హెట్మైరు, పోవేలు కొట్టే 6లకి మీ బౌలర్లకి బ్యాండ్ బాజా భారత్ అవుతుంది. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికిన హోపు. మేమన్నా ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి పెద్ద టీంలను ఓడించి సూపర్ ఎయిట్స్కి వచ్చినాం. మీరు ఒక ఇంగ్లాండ్ తప్ప ఎవరి మీద గెలిచిల్లు? నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్. ఇవాళ మేము కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. అది రాజా, మీరు తగ్గద్దు. మిమ్మల్ని వాళ్ళు ఏం చేయలేరు. ఇవాళ మొత్తం ఇండియన్ ఫ్యాన్స్ అందరూ మీ వెనకనే ఉంటారు. రెచ్చిపోవాలి. ఏంది స్కై అన్న, ఎసొంటి మ్యాచ్లు ఆడేటోళ్ళం లాస్ట్కి జింబాబ్వే మీద ఆధారపడాల్సి వస్తుంది. ఏం చేస్తాం అభిషేక్ తమ్ముడు? పులి ఒక అడుగు వెనకకేసిందంటే 2 అడుగులు ముందుకేయడానికే. ఇవాళ అయితే జింబాబ్వే గెలవని, తర్వాత మిగిలింది ప్లాన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నిన్నటి మ్యాచ్ మనం ఓడిపోవడానికి కంప్లీట్ రీజన్ మన టీం సెలెక్షన్ ప్రాపర్గా లేకపోవడమే. ఫస్ట్ మెయిన్ రీజన్ అక్షర్ పటేల్ కనుక టీంలో ఉండేది ఉంటే ఖచ్చితంగా మనం ఓడిపోయినా కానీ ఇంత భారీ తేడాతోనైతే ఓడిపోకపోతుండే. నెక్స్ట్ నాకెందుకో రింకు సింగ్ ప్లేస్లో సంజు శాంసన్ ఉండేది ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే రింకు సింగ్కి లాస్ట్లో 4-5 బాల్స్ దొరుకుతానే, అలా 6-4 కొడతాండు. కానీ దాని బదులు ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ ఉండేది ఉంటే, లైక్ సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లోటర్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ లాస్ట్లో వచ్చి అదే 4-6 సంజు శాంసన్ కూడా కొట్టగలుగుతాడని నేను అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా టీంలోకి సంజు శాంసన్ అండ్ అక్షర్ పటేల్ రావాలి. ఇక ఇవాళ మ్యాచ్లో జింబాబ్వే గెలిస్తే మనకు ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి సెమీఫైనల్స్కి పోవడానికి. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.